హాయ్ అందరికీ, వెల్కమ్ టు నాగార్జున నవ్య. కూరగాయల్లో రాజెవరంటే వంకాయ. ఈ వంకాయ కూరను చేయడంలో రానెవరంటే మా మమ్మీ. ఎందుకంటే మా మమ్మీ గుత్తి వంకాయ కర్రీని అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర చేయడానికి నేనైతే ఒక 400 గ్రాముల వంకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ సహాయంతో అయితే తుడుస్తున్నాను. వంకాయలను అయితే కడగకండి, మంచి క్లాత్ తీసుకొని అయితే మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న ఈ వంకాయల్ని కట్ చేసే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ నూనె కాగేలోపు మనం వంకాయలను అయితే కట్ చేసుకుందాం. ఈ వంకాయలను అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా 4 భాగాలుగా అయితే కట్ చేసుకోండి. చివరి వరకు విడిగా అయితే కట్ చేయకండి. మిగిలిన అన్ని వంకాయలని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కూర కోసం అటు లేత వంకాయల్ని కానీ ఇటు ముదురు వంకాయల్ని కానీ తీసుకోవద్దు. మధ్యలో ఉండే వంకాయలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, కూర కూడా కుదురుతుంది. నూనె కాగేటప్పుడు ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం ముందుగా వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత నూనె వేడి చేస్తే ఈలోపు వంకాయల లోపల అనేది అయితే నలుపు అయితే ఎక్కుతాయి అన్నమాట. అందుకనేసి ముందే అటు నూనె పెట్టుకొని ఇటు వంకాయలని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాగిన నూనెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని అయితే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ వంకాయల్ని రెండో సైడ్ తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కూడా మనం మంచిగా ఒక 70% వరకు అయితే ఫ్రై చేసేసుకొని అయితే ఇక తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఈ వంకాయలు చల్లారేలోపు మనం స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కూరకు సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. అంతే అనమాట, ఈ కూరలోకి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మనం చల్లారి పెట్టుకున్న వంకాయల్లోకి అయితే స్టఫింగ్గా పెట్టుకోవాలి. ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న భాగంలోకి అయితే అటు సైడు ఇటు సైడు అయితే స్టఫ్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ప్రతి వంకాయ అన్ని వంకాయలకి స్టఫ్ అయితే నిండుగా పెట్టేసి అయితే ఫిల్ చేసేయాలి. అంతే, మన స్టఫ్డ్ వంకాయ అయితే వంటకి రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వంకాయలని అయితే ముందు వంకాయల్ని ఫ్రై చేయడానికి పెట్టిన ఆయిల్ గిన్నె అయితే ఉందో దాన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని నూనె కొంచెం కాగేదాకా ఉంచాలి. ఇప్పుడు ఇలా కాగిన నూనెలోకి మన స్టఫ్డ్ వంకాయల్ని ఒక్కొక్కటి అయితే వేసేయాలి. స్టఫ్డ్ వంకాయలని అయితే ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. 10 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అండ్ మిగిలిపోయిన స్టఫ్ను కూడా పైన అయితే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి అయితే ఉంచాలి. ఒక 5 నిమిషాల తర్వాత ప్రతి వంకాయని కూడా రెండో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలని తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, మా మమ్మీ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. గుత్తి వంకాయ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.